అనుదిన వాక్య ధ్యానాలు వీక్షిస్తున్న ప్రియమైన ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని పేరట హృదయపూర్వక స్వాగతం. మన డైలీ బైబిల్ డివోషన్స్లో ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ప్రొఫెసీస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు జననానికి సంబంధించి ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాల నెరవేర్పు అనే అంశంపై సందేశాలు వింటున్నాం. యెషయా ప్రవక్త ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి అని ప్రవచించడం జరిగింది. మరి ఈ ప్రవచన నెరవేర్పుపై మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు మనకు అందించే సందేశాన్ని ఇప్పుడు మనం విందాం. సందేశానికి ముందు ఈ చక్కటి క్రిస్మస్ గీతం. గంటలు మోగుతున్నవి, క్రీస్తుని జననం చాటుతున్నవి, ముద్దులొలుకు శ్రీ బాలయేసుని పూజకు రండని పిలుస్తున్నవి. క్రిస్మస్ గంటలు మోగుతున్నవి, క్రీస్తుని జననం చాటుతున్నవి, ముద్దులొలుకు శ్రీ బాలయేసుని పూజకు రండని పిలుస్తున్నవి, పూజకు రండని పిలుస్తున్నవి. గంటలు గుడి గంటలు పాపం నిండిన ఎదలో మంటలు, పాపేందుకు రవళించే గంటలు, చీకటి రాత్రుల శోభకు ముసుగులు చీల్చి మేలు గొల్పేదివి గంటలు, క్రిస్మస్ గంటలు మ్రోగుతున్నవి, క్రీస్తుని జననం చాటుతున్నవి, ముద్దులొలుకు శ్రీ బాలయేసుని పూజకు రండని పిలుస్తున్నవి, పూజకు రండని పిలుస్తున్నవి. బెత్లెహేములో క్రిస్మస్ గంటలు విశ్వమంతా మార్మోగుతున్నవి, బెత్లెహేములో క్రిస్మస్ గంటలు విశ్వమంతా మార్మోగుతున్నవి, రాగతాళలయ శృతి మధురంగా రాజు పూజకై యుగ యుగాలుగా, క్రిస్మస్ గంటలు మ్రోగుతున్నవి, క్రీస్తుని జననం చాటుతున్నవి, ముద్దులొలుకు శ్రీ బాలయేసుని పూజకు రండని పిలుస్తున్నవి. క్రిస్మస్ గంటలు మ్రోగుతున్నవి, క్రీస్తుని జననం చాటుతున్నవి, ముద్దులొలుకు శ్రీ బాలయేసుని పూజకు రండని పిలుస్తున్నవి, పూజకు రండని పిలుస్తున్నవి.
అనుదిన దైవ ధ్యానాలకు స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. సీజనల్ గ్రీటింగ్స్ అండి అందరికీ. 9వ అధ్యాయం యెషయా గ్రంథం 9:6లో ఉన్న టైటిల్స్ మనం చూస్తున్నాం. ఆలోచనకర్త, కౌన్సిలర్ అండి. ఈయన మన లైఫ్కి ఆలోచనలు ఇచ్చే దేవుడు. ఏదేని తోటలో హవ్వకు ఆలోచన చెప్పినాడు. ఆలోచన చెప్పి ఆమెను ఖండించాడు. కీర్తన గ్రంథం 73వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఆలోచనకర్త గురించి ఉంటుంది. తర్వాత బలవంతుడైన దేవుడు. బలవంతుడు అంటే శత్రువుని ఎదుర్కోవడానికి బలం కలిగిన వాడు, బలహీనుడు బలపరిచే బలం కలిగిన వాడు, ఉపవాసం ఉండడానికి బలం కలిగిన వాడు, ప్రార్థన చేయడానికి బలం కలిగిన వాడు, శత్రు సమూహం చెప్పే బాధలకు, పరిసయ్యులు శాస్త్రులు పెట్టే బాధలన్నిటికీ ఓర్చుగలిగిన ఓపిక సహనం ఉండగలిగిన వాడు. ఎందుకు బలవంతుడు అంటే ప్రార్థన ద్వారా బలవంతుడు. నిత్యుడగు తండ్రి అంటే ఎవర్ లాస్టింగ్ ఫాదర్ అంటే మన పితరులకు తండ్రే, మనకు కూడా తండ్రి, మన తర్వాత పిల్లలకు కూడా తండ్రి. ఇంకొకటి సమాధానకర్తగా అధిపతి. ఐక్యరాజ్య సమితి వాళ్ళు దేశాల మధ్య సమాధానం ఉండాలని ఒక ప్రతిపాదన తీసుకొచ్చి అందులో చేస్తాడు. ఏ దేశమైన యుద్ధం మానిందా, ఏ దేశమైన పగ మానిందా, ఏ దేశమైన వైరం మానిందా? మానరే. లూకాసు వార్తలో మొట్టమొదటిగా 2వ అధ్యాయం 14వ వచనంలో సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన వారికి మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్లోగన్ ఏంటంటే సమాధానం కలుగును గాక. మనుషులు కోరుకునేది సమాధానమే, మనుషులు ఇష్టపడేది సమాధానమే, సమాధానం చెరిపే వాళ్ళు కూడా మనుషులే. సమాధానకర్తయగు అధిపతి అని పేరుంది. ఇక్కడ సర్వోన్నతమైన స్థలంలో దేవుడు ఖచ్చితంగా నివసిస్తాడానికి మహిమ కలుగును గాక. ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఇష్టలు అంటే ఎలా? ఆయన ఏం చేస్తాం? మనం ఇంప్రెస్ చేస్తాం. ఆయనకి ఏమి లేదని ఇంప్రెస్ చేస్తాం మనం. ఆయన మాటకు విధేయులైతే ఇష్టం కదా. బీక్ స్వభావం, విధేయత కలిగిన స్వభావం, వినగలిగిన స్వభావం ఉంటే, తగ్గించుకునే స్వభావం ఉంటే ఆయనకి ఇష్టలు. తనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం కలుగును గాక. ఆయన సమాధానాన్ని విత్తడానికే ఈ లోకానికి వచ్చాడు. ఏం సమాధానం కావాలా? అంతరంగంలో సమాధానం కావాలి. అంతరంగంలో అంతర్మదనం చాలా ఉంటుంది. ఇట్లా చేస్తే బాగుండు, అట్లా చేస్తే బాగుండు, అట్లయింది. మనం టికెట్ లేకుండానే ఎన్ని కిలోమీటర్లు పోతాం. ఎన్నో ఆలోచనలు ఉంటాయి. సమాధానం లేని పరిస్థితి. యేసుక్రీస్తును స్వీకరించిన తర్వాత సమాధానం అనేది ఉంటుంది. నీవు ఆయన దర్శించాలంటే, ఆయన నేను దర్శించాలంటే, ఆయన నీ దగ్గరికి రావాలంటే ఏం కావాలి? నీకు ఆయనకి ఇష్టలుగా ఉండాల. సమాధానకర్తయగు అధిపతి. ఇంకొకసారి యేసుక్రీస్తు ప్రభు సమాధి నుంచి లేచిన తర్వాత లూకాసు వార్తలో ఉంటుంది అన్నమాట. మీకు సమాధానం ఎంఐ గ్రామంలో వెళ్ళేటప్పుడు మీకు సమాధానం కలుగును. ఆయన పలకరింపు సమాధానమే, ఆయన ముగింపు సమాధానమే. షాలోమ్ అనే మాట. అది ఎలాంటి సమాధానము? ఎవరు ఇయ్యని సమాధానం అండి. ఈ సమాధానకర్తయగు అధిపతి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అనే ఒక ప్రవచనం గురించి మనం మాట్లాడుకున్నాం. మాకు గవర్నమెంట్ కొంత ల్యాండ్ ఇచ్చారు. అక్కడ ల్యాండ్స్ ఫస్ట్ ఒక హిందూ బ్రాహ్మణ్ ఆమె, తర్వాత నాది, తర్వాత ఒక ముస్లిం, తర్వాత ఇట్లా 4గురికి ప్లాట్స్ వచ్చాయి. ఆమె ముహూర్తం చూసి ప్రార్థన పూజ చేసింది. నేను అదే టైంకు బైబిల్ పట్టుకొని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి ఇల్లు మొదలుపెట్టినాం. ఏమని ప్రార్థన చేసినంటే, ఒక అయ్యగారు తీసుకుపోయి అంత దూరం ఎవరు వస్తారని ఏం ప్రార్థన చేసినంటే 127 దావీదు కీర్తన తీసుకొని, యెహోవా ఇల్లు కట్టించలేదని కట్టువారి ప్రయాసం వ్యర్థం. దేవా ఈ భూమిని ఆశీర్వదించు, భూమిని శపించావు కదా, నిన్నే అడుగుతున్నాను ఆయన ఆశీర్వదించు, ఇది నివసించే వారికి శాంతి సమాధానం ఉండని ప్రార్థన. ఈ ప్రార్థన బ్రాహ్మణ్ విన్నాడు. నేను నా వెంబడి నిలబడ్డాడు అనుకున్నాను. పద్మ నువ్వు చెయ్యి, నేను ఉంటా అన్నారు. వచ్చాక రోజు పొద్దున ఏమంటాడంటే, పద్మలలిత మొక్కిన ఆ భగవంతుడికి నమస్కారం అంటాడు. ఆ ప్రార్థనకు వచ్చి ఏం చెప్పానని సువార్త? పద్మ కొలిచే దేవుడికి వందన నమస్తుభ్యం అంటాడు. మంచిగా దండం పెడతాడు రోజు ప్రార్థనకు వచ్చి. ఎంత బాగా అనిపిస్తుంది అంటే నాకు, ఏంటి సత్యనారాయణ నీకు కొంచెం వాక్యం చెప్పానంటే, ఇంకేం చెప్తావు, మొత్తం వచ్చేసింది అందులోనే. యెహోవా ఇల్లు కట్టించలేదని కట్టు వారి ప్రయాసం వ్యర్థము అన్నావు. వాళ్ళంతా దాకా ప్రార్థన చేశారు, ఏదో పూజ చేశారు, దంపతులు కూర్చున్నారు. అటు దండం పెట్టండి, ఇటు దండం పెట్టండి, వెనక్కి తిరగండి, అటు విత్తనాలు వేయండి, అన్నీ చేశాడు. వాళ్ళు చూస్తూ కూర్చున్నా. ఈ మాట ఆయనకి ఇంప్రెస్ అయింది. అవును కదా, భగవంతుడు కదా, 2009లో ఇచ్చారు, ఇప్పుడు కడుతున్నామంటే ఆయన కట్టిస్తేనే కదా అయింది. బాగుంది పద్మ. రోజు ఒక మాట అక్కడ కూర్చుంటే రోజు ఒక మాట. ఆయనకు ఒక్కటే చెప్పులు ఇప్పి ప్లాట్ దగ్గరకు వచ్చి అంటాడు అనమాట, పద్మలతో కొలిచే దేవుడికి నమస్కారం. చాలదండి?
సమాధానకర్తే అధిపతి. మన బిహేవియర్ కూడా ఒక పాంప్లెటే. కాబట్టి నువ్వు సువార్తనే చెప్పక్కర్లే, నీ బిహేవియర్, నీ ప్రవర్తన బట్టి కూడా మనుషులని రాబట్టుకోవచ్చు. అందరు సువార్త చెప్పలేరు, అందరు కరపత్రాలు పంచలేరు, అందరు టీవీలో మాట్లాడలేరు. కానీ నీ ప్రవర్తన ద్వారా ఇంకొకరిని ఆకర్షించుకొని దేవుని దగ్గర తీసుకొస్తే అంతకంట క్రిస్మస్ ఏముండదండి. క్రిస్మస్ ఏంటి? దేవుడి దగ్గరికి అనేక మందిని తీసుకురావడం, దేవుని వ్యక్తిత్వాలు కలిగి ఆయనలాగా బిహేవ్ చేయడం, మనకు అది అబ్బుతే చాలు. దేవుడి మాటలు దీవించుకుంటారు.